నమస్తే అన్నలు అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబీ 007 యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న భద్రాద్రి కొత్తగూడెంలోని వార్తలు విశేషాలు మీ ముందుకు తీసుకొచ్చిన. ముఖ్యంగా మన అయ్యా ఒక మాట చెప్తా ఉండేటోడు, బిడ్డ దుస్తులకు దూరం ఉండు, పాపిస్తోని పక్కన పెట్టుకొని తిరగొద్దు బిడ్డ అని చెప్పేటోడు. కానీ ఒక్కోసారి ఏం చేస్తామంటే మనుషులం కదా, నమ్ముతాం. ఒక్కోసారి మన పక్కన వాళ్ళని నమ్ముతా ఉంటాం. కానీ వాళ్ళు దిక్కుమాలని మనం నమ్మినప్పుడు వాడు ఏం చేస్తారంటే చిల్లర పైసల కోసం ఆశపడి శవాల మీద పేడలు ఎరుకునే దొంగ సన్నాసులు కొంతమంది ఉంటారు. గతంలో చూసినాం, గొలుసుల మండే చెడు కోసం మీసాలు తిప్పి తొడలు కొట్టి యుద్ధానికి వచ్చినట్టే వచ్చి ఆడ చిల్లర పైసలు ఏరుకొని పోయిన చిల్లర గాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. ఒకరిద్దరు కాదు, ఒక 45 అయితే మనం ఏంటిదంటే మన స్థానికంగా ఉండే ప్రజలకి మంచి చేయాలనే ఒక ఆలోచనతో మనం ప్రజల తరపున ఉండి కొట్లాట అనేది చేస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవకాశాన్ని బట్టి ఊసర వెళ్ళి లెక్క మారి మన పక్కన ఉంటూ మందు కొమ్మలు ముంచుతూ వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులకి వీళ్ళు ఎట్లాంటి మనుషులు అంటే కొంతమంది చూస్తూ ఉంటే చిల్లరగాలని చూస్తూ ఉంటే అసలు వీళ్ళు మనుషులా లేకపోతే వీళ్ళు జంతువుల కంటే మహా ప్రమాదకరమైన వాళ్ళు. వీళ్ళు సింహాలు ఇప్పుడు ఉంటాయి కదా, గుడ్డ నక్కలు, అవన్నీ మన ముసళ్ళు, గుడ్డ నక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ప్రమాదకరమైనవి. వీళ్ళని వేరే జంతువులతో పోల్చదు. ఎందుకంటే వీళ్ళు ఆ మీసాలు తెప్పుకోవడం మనం మామూలుగా ఆ జంతువులతో పోల్చినట్టు. వీళ్ళు గుంట నక్కలు, తోడేళ్ళు, వీళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు. అయితే ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో నిలబడి కలలు కంటున్నారు, మేము అయిపోతాము, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయిపోతారు. ప్రజలు ఎవరు మర్చిపోరు మిమ్మల్ని. మీరు చేసిన కిరాతకాలని నువ్వు తొడలు కొట్టినా, మీసాలు తిప్పినా, ఇక వాడు కూడా ఉంటాడు దిక్కుమాలినోడు. అంబేద్కర్ ఫోటోలు పెట్టుకుంటూ అంబేద్కర్ కోట్లు వేసుకుంటారు, బట్టలు స్పెట్స్ పెట్టి నేను దేశద్రోహ ఇది అంబేద్కర్ వాదిని అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. ఒక్క మంచి పని చేసినట్టు లేదు. వీళ్ళకంటే దారి దోపిడీగాళ్ళు, గయ దొంగలు నయం. వీళ్ళు అంతకంటే ప్రమాదకరమైన వాళ్ళు. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనము మన గొలుసుల మల్లె చెరువుని మనం ఖచ్చితంగా చెరువు చేస్తాను, దాంట్లో డౌటే లేదు. వాడు ఎవడొచ్చినా ఏం చేసినా కూడా దాన్ని ఎక్కడి దాకా పోవడానికైనా సిద్ధమే. ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు సింగరేణి సంస్థకి చెందిన భూమి, ఈ సింగరేణి బిడ్డలకు చెందాల్సిన భూమి, ఇక్కడ సింగరేణి బిడ్డల భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్న ఆ భూమిని కొంతమంది కబ్జా చేయడం జరిగింది. పూర్తి ఆధారాలతో సహా నేను తీసుకొచ్చిన. నేను ఆర్కే ద్వారాగా నేను రైట్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఆ భూమి సింగరేణి కోటర్స్ కోసము, తర్వాత సింగరేణి డెవలప్మెంట్ కోసము ఆ భూమి అక్కడ ఉందని చెప్పేసి ఆర్కే ద్వారాగా మనకు తెలిసింది. మరి వీళ్ళెవరు వెంచర్ చేయడానికి? ఇప్పుడు సింగరేణి సంస్థ అనేది ప్రభుత్వం నుండి లీజుకు తీసుకొని 99 ఏళ్ళలో 100 ఏళ్ళలో లీజుకు తీసుకొని మనకి తవ్వకాలు చేపడుతుంది. అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ, అలాగే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళ వారసత్వంగా వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు. అయితే మొన్న 2016లో ఆ లీజ్ అయిపోయింది. లీజ్ అయిపోతే మళ్ళీ 50 సంవత్సరాలు మళ్ళీ తీసుకోవడం జరిగింది. అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మళ్ళీ దాన్ని మళ్ళీ లీజుకి తీసుకుని 50 సంవత్సరాలు లీజు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ ఈ సింగరేణి ఆ టైం అయిపోయేటప్పుడు ప్రభుత్వానికి అందిస్తుంది, అంటే రిటర్న్ గా ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేయాల్సిందే. అయితే ఆ ప్రభుత్వము అక్కడ ఉన్న పేదవాళ్ళకి ఏదైనా డెవలప్మెంట్ కోసం అది చేస్తుంది. అంటే ఈ సింగరేణికి సంబంధించిన భూమి ప్రభుత్వానికి చెందాలా లేకపోతే సింగరేణికి చెందాలా? మరి అడ్డమైన వాళ్ళకి వెంచర్ చేయడానికి ఎవరు ఇచ్చిన పర్మిషన్ అని చెప్పి ఆర్కే ద్వారాగా మనం అన్ని ఇన్ఫర్మేషన్లు పెట్టినాం, కలెక్టర్ గారికి పెట్టాం. బలరాం నాయక్ సింగరేణి ఎంపీ జిఎం గారు బలరాం నాయక్ గారిని కూడా కలిసి ఇచ్చి మీరు సింగరేణి భూమిని ఆపరా అని చెప్పేసి ఒక సింగరేణి బిడ్డగా మనకు కోరడం జరుగుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి ఈ సింగరేణి సంస్థ మీద కళ్ళుబడి, భూమి మీద కళ్ళుబడి మొత్తం వెంచర్ చేసి దాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు కొంతమంది స్వార్థపరులు. అయితే నేను అనేది ఏంటంటే సింగరేణి సంబంధించిన ఈ భూమిని
సింగరేణి వీళ్ళకి బొగ్గమ్మినట్టుగా వీళ్ళకి రాసిచ్చిందా? వీళ్ళెవరు? వీళ్ళు ఏ హక్కుతో వీళ్ళు అక్కడ వెంచర్ చేసింది? ఎవరు వీళ్ళు? ప్రభుత్వం వీళ్ళకి అమ్మిందా? ప్రభుత్వం వీళ్ళకి అమ్మితే వీళ్ళకి ధరణి పొట్టలు ఎక్కిందా? భూభారతులు ఎక్కిందా? లేకపోతే వీళ్ళకి వెంచర్ చేయడానికి నానా కన్వెక్షన్ ఎవరు ఇచ్చిళ్ళు? వీళ్ళు వెంచర్ చేసి వీళ్ళు ఇంటి స్థలాలకి ఇంటి పనులు చేయడానికి ఎవరు ఇచ్చిళ్ళు? ఏ అధికారి ఇచ్చిండు? అంటే ఇది పెద్ద ఎత్తున కుంభకోణం. ఇది మామూలు విషయం కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ సింగరేణి బిడ్డగా, ఈ సింగరేణి తల్లి బిడ్డగా మా నాన్న 40-50 ఏళ్ళు ఆ సింగరేణిలో వర్క్ చేసిండు. తర్వాత ఇప్పుడు మా అన్నలు చేస్తున్నారు. నేను ఒక సింగరేణి నీళ్లు తాగిన బిడ్డగా ఈ బొగ్గుతో బొగ్గు పొయ్యిల మీద అన్నం పడుకొని తిన్న నా చిన్నప్పుడు తిన్న ఆ విశ్వాసంతో సింగరేణి బిడ్డ వారసత్వంగా నేను అడుగుతున్నా, వారసునిగా నేను అడుగుతున్నా. ఇక్కడ ప్రతి ఒక్కడు వారసుడే. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు ఈ సింగరేణి బిడ్డ వారసుడే. అయితే మేము కాపాడుకునే బాధ్యత మాకున్నది. మీరు అక్రమంగా వెంచర్ చేసుకొని పోయి ఈ సింగరేణికి అన్యాయం చేసి ఈ మందు సొమ్మ తినడానికి మీరు ఒక గుంపుగా తయారైన దుర్మార్గులారని నేను చెప్తున్నా. ఇది మీది కాదు. మీరు తక్షణమే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, స్థానిక గ్రామ పంచాయతీ, అలాగే జిఎం గారు, ఆ తర్వాత ఆర్డీఓ గారు, అందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్ల ద్వారాగా తక్షణమే దాన్ని ఆపి అది ఇక్కడ వెక్సెన్సీ స్కూళ్ళు కట్టండి, లేదంటే సింగరేణికి సంబంధించిన సంస్థకు సంబంధించిన ఆఫీసులు కట్టుకోండి, లేదంటే పేద వృద్ధులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, వృద్ధులకి మరి వాళ్ళ కోసం ఒక వృద్ధాశ్రమం కట్టండి. వీధి కుక్కలు, ఈ కొత్త వీధి కుక్కలు అనేక కుక్కలు ఉన్నాయి, విశ్వాసం కలిగాయి, వాడికి ఒక సెంటర్ ఏర్పాటు చేయండి. వీళ్ళు ప్రమాదకరంగా మారి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ భూమి కనబడ్డా కొంతమంది కబ్జాలకి పాల్పడి అక్రమ సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేను చెప్తాను ఖబర్దార్, ఒక్క ఇంచు భూమి కూడా పోనివ్వను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? తప్పు చేస్తే నా కొడుకైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు ఈ పార్టీని నిజాయితీ గల పార్టీ, ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన అని చెప్పి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అన్నాడు. రండి సీనన్న, మీకు అన్ని ఇస్తా, లెటర్ ఇస్తా. ఆ చెరువును కాపాడమని చెప్పినా దాని ఇంతవరకు చర్యలు తీసుకోలే. ఇప్పుడు సింగరేణి భూమిని కబ్జా చేసిండు. నా పూర్తి ఆధారాలు దగ్గర ఉన్నాయి. మన ఇందిరమ్మ రాజ్యం అయితే, మన ప్రజాపాలన అయితే, మనం నిజమైన కాంగ్రెస్ వాదం అయితే తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళని తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటి పాల్పడే వాళ్ళని, ఇప్పుడు 2 అధికారులు కూడా నాకు చెప్పిండు క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే వీళ్ళ మీద అని చెప్పి. దయచేసి ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోకుండా, అడ్డమైన వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా, పనికిరాని వాళ్ళకి ఇక్కడ మొన్న రామాజీ కాలనీలో అత్యాచారాలు చేసిన వాళ్ళకి దండలు వేస్తాను, పార్టీల కండవ పెట్టి ఆహ్వానిస్తాను. మీరు ఎవరో అసలు మీరు ఈ పార్టీలో ఇక్కడేమో పారిపోయిన వాళ్ళకి టికెట్ ఇచ్చిండు, పారిపోతారని నాకు ముందే తెలుసు. అడ్డమైన వాళ్ళకి టికెట్ ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పూర్తిగా నాశనం చేసే పని మొదలు పెట్టుకున్నారు. అంటే ఒక చీడ పురుగులు తయారు కొంతమంది. నిజమైన జెండా మోసిన వాళ్ళకి, పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఇప్పుడు మా దేవి ప్రసన్నకి తెలియదా? మా నాగసీతారామానికి తెలియదా? ఎవరు ఎలాంటి వాళ్ళ మీకు తెలియదా? నాకు అర్థం కాదు. తమ దేవి ప్రసన్నకి తెలియకపోవచ్చు. కాకపోతే ఒక ఆడపిల్లని అత్యాచారం చేసిన వాళ్ళకి దండేసింది లెక్క ఆహ్వానించింది. పార్టీ కండవ కట్టి ఆహ్వానించింది. ఎవరు చెప్తారక్క మీకు ఈ సలహాలు? దయచేసి ఇది మంచిది కాదక్క. ఇది సమాజానికి మంచిది కాదు, మన పార్టీకి మంచిది కాదు. మంది కొమ్మలు ముచ్చేటోళ్ళని మంచి పనులు చేస్తారా వాళ్ళు? మంది కొమ్మలు ముచ్చేటోళ్ళు సార్థము దగా కుళ్ళు కుట్రలు ఉన్నోళ్ళు ప్రజాసేవ చేస్తారా? సరే, ఈ సలహాలు ఇచ్చేటోడు ఎవడు? అసలు ఎవరిలో అసలు నాకు ఒక్కొక్కసారి పిచ్చి వేస్తుంది. నాకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు అనేక మంది జెండా బస్సులో ఉన్నారు కదా, ఎవడు మంచి ఎవడు చెడమే వాళ్ళు చెప్పలేరా? కానీ మంచి వాళ్ళు మీ దగ్గర ఉంచుకోరు. ఎందుకంటే మంది కొమ్మలు ముంచేటోళ్ళే కొంతమంది ఉంచుతారు. మా దేవి ప్రసన్న నాకు తెలియదు. మా నాగసీతారామన్న మన ఎందుకు ఫోటోలు దిగుతారో నాకు అర్థం కాదు. అన్న మీరు కొద్దిగా చూసి చూడండి. అడ్డమైన వాళ్ళతో ఫోటోలు దిగుతాంటే అడుగుతుంటారే, నాకే తలబోతుంది. దయచేసి కొద్దిగా ఫోటోలు దిగేటప్పుడు కూడా మీకు మంచి పేరు ఉండదు. భవిష్యత్తులో మీరు మంచి పొజిషన్లకు వస్తారు. దేవి ప్రసన్నక్క కానీ నాగసీతారామన్న కానీ మీరు మంచి పొజిషన్లకు వస్తారు.
మీరు అడ్డమైన వాళ్ళతో ఫోటోలు దిగకండి దయచేసి. రేపు పొద్దుగాల వాళ్ళు చేసే దుర్మార్గాలు మీకు తెలిసిన తర్వాత మీరు తలదించుకోవాల్సి వస్తుంది. మీరు ఎవరు పడితే వాళ్ళ కనవ రేయకండి. స్థానికంగా ఉండేటోళ్ళని ఇంకోటి చేయండి. వాళ్ళు ఎలాంటి మనుషులు అనేటోళ్ళు రేపిస్తులు పాపిస్తులని దిక్కుమాలని సన్నాసులను తీసుకొచ్చి పార్టీలలో పెడితే వాడు మన పార్టీలకు వేరే వాడు కళ్ళు పక్కన పార్టీలు చేస్తారు. నేను ఒకటే చెప్తాను, ఆదేమో ఏంటంటే సరే మీరు మంచి వాళ్ళని పిలవకపోవచ్చు, న్యాయంగా ఉండేటోళ్ళు పిలవకపోవచ్చు, లంచాలు అడగకుండా ఉండేటోళ్ళని పిలవకపోవచ్చు. మీరు ఏంటంటే మీరు చేసే పని మంచిగా లేదన్నా. దయచేసి పార్టీ దెబ్బతింటది, పార్టీకి అన్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఏమని చెప్తున్నాడు, మన న్యాయం వైపు నిలబడాలా, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుండే ఆయన. న్యాయం ధర్మం గెలవాలా, దుర్మార్గులు పోవాలా, ఏది మంది కొంపలు మొచ్చేటోళ్ళు వాళ్ళ ఆలోచనలు దుర్మార్గాలన్నింటినీ కూడా నశించాలని చెప్పేసి ఆయన తిరుగుతుంది. మరి ఆయన గౌరవించే బాధ్యత మన అందరికీ ఉంది కదా. అట్లనే ఇది ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పోతారు. మన పేపర్లు ఆయనకి రాసిన మాట ద్వారాగా రాసి వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం. ప్రజల తరపున సింగరేణి బిడ్డగా తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఆ న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటా. ఫస్ట్ హైకోర్టుకు పోతా, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా పోతా, ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని ఏ మేధావు ఉంటే ఆ మేధావుల దగ్గర కూడా పోవడానికి సిద్ధమే. ఇన్ని డబ్బులు కూడా వెనకాడట్లేదు. మొన్న నా సొంత డబ్బులే వ్యక్తికి గొలుసుల మధ్య చదువు నేను నేర్చుతా 80,000 1,00,000 రూపాయలు దాకా ఖర్చు. నేను పోవడానికి రావడానికి అక్కడ ఫీజులు ఉంటాయి, ఫీజులు అవన్నీ కట్టుకొని అన్ని రకాలు చేసుకొని జిరాక్సులకే 20,000 అయింది. అది అన్నమా న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి, కొత్తగూడెం ప్రజలు ప్రశాంతంగా బతకాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్తగూడెం అభివృద్ధి చెందాలి, కొత్తగూడెంలో ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిగా ఉండి కొత్తగూడెం కోసం, నా ఊరు కోసం నేను దేనికైనా సిద్ధమే. ఇక్కడ డెవలప్ కావాలి, కబ్జా కోలని మాత్రం కబర్దార్ ఈ అంత చూసేదాకా కూడా నేను ఊరుకోనని చెప్పేసి కోరుకుంటూ మీ భూపతి యాషన్న అన్న దయచేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి అన్న. నేను ఒకటే కోరుకుంటాను, నన్ను అభిమానించేటోళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను ప్రేమించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ నేను చేతులు జోడించి చెప్తాను, నేను డబ్బుల కోసం చేరికాయి, మన కోసం, మన ఊరి కోసం, మన బిడ్డల కోసం నేను పోరాడుతున్నాను. దయచేసి 10 మందికి షేర్ చేయండి. నేను ఒకటే రిక్వెస్ట్, నాకు ఏ రూపాయి అవసరం లేదు, నేను ఎట్లున్నానో గట్టినే ఉంటా. నేను కష్టపడి బతుకుతా, నీ పూలు అమ్మినా పండ్లు అమ్మినా నేను అదే పని చేసుకుంటూ బతుకుతా. నాకు ఎటువంటి దుర్దేశం లేదు, నాకు కార్లలో తిరగాలని లేదు, కానీ హెలికాప్టర్లో తిరగాలని ఆ కోరిక కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. నేను సాదాసీదాగా ఉంటా, నేను అదే బండి మీద తిరుగుతా, అదే లెక్కనే ఉంటా. మంచి కోసం మాత్రం నా పోరాటం ఎప్పుడు ఉంటుంది, దుర్మార్గం మీద పోరాటం అనేది ఎప్పుడు ఉంటుంది. మంచి అనేది గెలవడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, మీరు కొద్దిగా 10 మందికి షేర్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా చేయండి. నాకు ఏ సబ్స్క్రైబర్లు అవసరం, ఏది అవసరం లేదు, 10 మందికి షేర్ చేయండి చాలు, అంతే తప్ప ఏం లేదు. నాకు అవసరం కూడా లేదు దేని కూడా. వీలైతే ఒక లైక్ కొట్టండి, లైక్ కొట్టినా మనకి ముందుకు పోతా ఉంటుంది. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు.